భీమిలి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి మారుపేరు. ఇక్కడ కొన్ని ఏళ్లుగా రెండు ప్రధాన కుటుంబాలు నియోజకవర్గంలో రాజకీయాలు నడుపుతూ ఉన్నాయి. పార్టీలు మారినా గెలుపు రెండు కుటుంబాల మధ్య నడుస్తుంది. ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి భీమిలి నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేశారని చెప్పొచ్చు. అయితే వైసీపీ భీమిలి ఇన్ఛార్జిగా బొత్స శ్రీనివాసరావు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును నియమించారు. విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భీమిలిలో అవంతి సీను, గంటా సీను ఇలా వీరి సీను మొత్తం కాలిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ ఒక గొప్ప ఆలోచనతో ఇప్పుడు భీమిలి నియోజకవర్గానికి మంచి మనసున్న చిన్న సీనుని నాయకుడిగా పంపించారన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో తర్వాత మాట్లాడతాను నా పేర్లని. నాకైతే కొంచెం అసూయ కలుగుతుంది. ఈ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్ళినా అంతా నిస్తేజం, కానీ భీమిలి నియోజకవర్గం వస్తే ఉత్తేజం. దీనికి కారణం ఏంటో తెలియదు. నేను మాటలు చెప్పేటప్పుడు ఒరే మంచి ట్రబుల్ షూటర్ రా అంటుంటారు ఒక్కొక్కరిని, లేదు మంచి స్ట్రగుల్ షూటర్ రా అంటారు. రియల్గా ట్రబుల్ షూటరు, స్ట్రగుల్ షూటరు, రియల్ ఫైటరు ఎవరంటే చిన్నశ్రీని. లేకపోతే ఇదేంటి మేము అందరం ఓడిపోయి మా ప్రజలతో మొహాలు చూస్తే ఓడిపోవడం ఒక ఎత్తు, వాళ్ళు వాడిపోవడం ఒక ఎత్తు. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఇందాక మా గిరి చెప్పాడు, రాంబాబు చెప్పాడు, నిజంగా భీమిలి నియోజకవర్గం గెలిచినట్టు ఉంది. ఇంక అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికే రావాలనిపిస్తుంది. లేకపోతే భీమిలి ఈ నియోజకవర్గ పార్టీ మీటింగ్ అంటే ఇన్ని కార్లా, ఇంతమంది సార్లా, ఇన్ని కార్లు ఇంతమంది సార్లు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. అంచేత రేపు వస్తున్నాయి జమిలి డెఫినెట్గా గెలుస్తాం. భీమిలి గెలవబోయే నెమలి చిన్నశ్రేణి. ఇది నిజం, అంటే గొప్ప కోసం చెప్పలేదు సుమా. ఎందుకంటే మీలో లవ్వు చూస్తుంటే డెఫినెట్గా గెలిచేస్తామని అనిపిస్తుంది అనమాట. ఇంత చక్కగా ఇన్ని విధానాలతో ఒక నిబద్ధతతో 6 నెలలు అయింది, కానీ ఇంతమంది మీలో ఇంత ఉత్సాహం వచ్చిందంటే కేవలం నాయకత్వం మీద ఉన్నటువంటి పటుత్వం. ఎందుకంటే అది అన్నయ్య బొత్స సత్యనారాయణ గారి సారథ్యంలో అనేక పాఠాలు నేర్చుకొని ఈరోజు ఏ ప్రత్యర్థికి మమ్మల్ని చూసి భయపడతారో లేదో తెలియదు, కానీ చిన్నశ్రీని చూస్తే చాలామంది భయపడే రోజులు వచ్చాయి. చాలామంది శ్రీలు వచ్చారు ఇక్కడికి, చాలా శ్రీలు అందరూ వచ్చారు. కానీ ఆ శ్రీలు అంటే అందరికీ కూడా ఆ శ్రీలు ఎక్కడున్నారో ఆ శ్రీలు అందరికీ వాళ్ళంటే పులుపు, ఈయనంటే రేపు రాబోయేది గెలుపు అని మాత్రం మనం చేస్తున్నాం. విషయం ఇదేంటిది, కార్యక్రమం ఏంటిది, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ రేపు తెలుగుదేశానికి అరెస్ట్ అవ్వడానికి వారెంట్ అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే మంచి మనసున్న సీను మన మజ్జి సీను. భీమిలి నియోజకవర్గానికి నాయకుడిగా దొరకడం ఇక్కడ ప్రజల అదృష్టమంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే భీమిలి నియోజకవర్గం ప్రజలు నాన్ లోకల్ వ్యక్తులను కూడా ఆదరించారు. గంటా శ్రీనివాసరావు నాన్ లోకల్ అయినా విజయం సాధించారు. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస తీర్మానంలో అవంతి శ్రీనివాసరావు కూతురు టీడీపీ కూటమికి ఓటు వేశారు. ప్రస్తుతం వైసీపీ కొత్త నాయకత్వం వైపు అడుగులు వేసి మజ్జి శ్రీనివాసరావును ఇన్ఛార్జిగా నియమించింది. గంటా శ్రీనివాసరావును తట్టుకొని మజ్జి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి.